హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. సహోదరులు యశా గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందారండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మహాదేవుడు, మహోన్నతుడు నాయన, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు నాయన తండ్రి, ఈ యొక్క నాయన తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి దేవా ప్రభ, భీమకృష్పాల గ్రామంలో తండ్రి ప్రభ, పరిశుద్ధాత్మ దేవ, దైవజనుల ద్వారా మీరు ఏర్పాటు చేసిన తండ్రి ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధన నాయన తండ్రి, నీ నామ మహిమాత్మ ప్రభువా మీరు జరిగిస్తున్నందుకు మీకు వేవేల స్థుతులు, మీకు వందనాలు నాయన తండ్రి. నాయన గడిచిన నాయన 14 రోజులు కూడా పరిశుద్ధాత్మదేవ నీ నామ మహిమార్థమే మీరు జరిగించుకున్నారు దేవా ప్రభా. అనేక విషయాలు తండ్రి వేద గ్రంథములోంచి నాయన తండ్రి మాకు మీరు తండ్రి వినిపిస్తున్నారు, మాకు నాయన తండ్రి మీరు మాకు బోధిస్తున్నారు తండ్రి. ఈవేళ తండ్రి 15వ తండ్రి దేవా ప్రభా నాయన ఆరాధన నాయన తండ్రి, ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధన నాయన తండ్రి నీ నామ మహిమార్థమే ప్రభా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయన దైవజనులు డాక్టర్ నాయన తండ్రి జాన్ బెన్నీ గారు తండ్రి ప్రభా ఆత్మతో నింపి తండ్రి ప్రభా మీరు నాయన మీ యొక్క పరిచర్యలో తండ్రి ఎంతో గొప్పగా మీరు వాడుకుంటున్నారు దేవా ప్రభా తండ్రి. అలాగే తండ్రి ఇదిగో ప్రభా సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా సకాలములో తండ్రి ప్రభ ఈ యొక్క ప్రార్థనా తండ్రి ప్రభ స్థలానికి మీరు నడిపించిన రీతిని బట్టి వందనాలు తండ్రి. నాయన పాటల ద్వారా నామము కనపరుచుకున్నందుకు వందనాలు తండ్రి ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి దేవా ప్రభ నాయన ఇగో నాయన మాకందరికీ కావలసిన ప్రభ జీవాహారము ఆత్మీయ ఆహారము తండ్రి ప్రభ మాకందరికీ మీరు పంచిపెట్టండి దేవా ప్రభ. నిన్న తండ్రి ప్రభ నాయన జరిగిన తండ్రి 14వ తండ్రి ప్రభ ఆరాధనలో తండ్రి దేవా ప్రభ వేద గ్రంథమునైనా తండ్రి ప్రతిరోజు కూడా మీరు చదవాలి తండ్రి ప్రభ. చదువుట వల్ల తండ్రి ఎటువంటి నాయన ప్రయోజనములు ఉన్నవో తండ్రి నాయన మా కుటుంబంలో ఏ రీతిగా దీవించబడతాయో తండ్రి ప్రభ అనేక విషయాలు నాయన తండ్రి మాకు మీరు బోధించారు దేవా ప్రభ. ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభ. నాయన ఇదిగో నాయన దైవజనులను ఆత్మతో నింపి తండ్రి ప్రభ లోతైన విషయములు తండ్రి ప్రభ నాయన మాకు మీరు బోధిస్తున్నారు దేవా ప్రభ. నాయన మేము తండ్రి విన్న ప్రతి మాట కూడా తండ్రి ప్రభ మేము మా హృదయంలో భద్రం చేసుకుని దేవాప్రభ తండ్రి ప్రభ మంచి నేల మీద పడ్డ విత్తనం వేళ తండ్రి ప్రభ 30 వంతులుగాను 60 వంతులుగా 100 వంతులుగా ఫలించేలాగా నీ సాక్షిగా మేమందరము కూడా జీవించడానికి సహాయం చేయండి దేవాప్రభ. నాయన యువ ప్రభ తండ్రి చక్కని వాతావరణం ఇచ్చారు బాబు తండ్రి దేవాప్రభ. నాయన ఈవేళ కూడా తండ్రి దేవాప్రభ తండ్రి నీ నామ మహిమార్థమే తండ్రి ప్రభ నాయన జరిగించుకోండి దేవాప్రభ. నాయన మా ఆత్మలకు కావలసిన ప్రభ జీవాహారాన్ని మాకందరికీ మీరు పంచిపెట్టండి దేవాప్రభ. నాయన మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి, మీరు గొప్ప దేవుడు ప్రభ. ఈ యొక్క స్థలము చుట్టూ బాబు తండ్రి నీ యొక్క పరిశుద్ధ తల్లి కాపలుగా ఉంచండి నాయన తండ్రి దేవాప్రభ. నాయన నీ హస్తములకు అప్పగించుకున్నాను తండ్రి దేవాప్రభ. యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, మరి శిలువ ధ్యాన ఆరాధనలలో 15వ రోజు కూడికలోనికి మనమందరం కూడా ప్రవేశించటానికి దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి నేను దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా శ్రేష్టమైన సందేశాన్ని, మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని, ఆశీర్వాదకరమైన సందేశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ దినాన మనం చూసినట్లయితే శ్రమల ద్వారా దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప దీవెనలు. ఈ మాట నేను చెప్తూ ఉన్నప్పుడు మీకు అనిపించవచ్చు, శ్రమలలో దీవెనలేంటి, శ్రమల ద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క సంపద ఏమిటి అని మీకు అనిపించవచ్చు.
మనము నిర్గమాకాండములో మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. చూడండి, నిర్గమాకాండము మొదటి అధ్యాయము 12వ వాక్యాన్ని ఈ సమయంలో మనము చదువుకున్నప్పుడు అక్కడ మనకు ఆ మాట కనిపిస్తుంది. చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, ఇక్కడ వారిని అంటే ఎవరిని? ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ప్రబలిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు వీళ్ళు పెరిగిపోతున్నారు, అభివృద్ధి చెందేస్తున్నారు. ఈ రాజ్యం అంతా కూడా ఇశ్రాయేలీయులతో నిండిపోయేలా ఉంది. వీళ్ళని ఏదో రకంగా నాశనం చేయాలని, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలు పుడితే పురుట్లోనే చంపేయండి అని మంత్రస్థానులకు ఆ చక్రవర్తి ఆజ్ఞాపించటం కూడా జరిగింది. పైపెచ్చు వీళ్ళను స్వతంత్రంగా బతికేటటువంటి ఇశ్రాయేలీయులను శ్రమలు పెట్టడం మొదలుపెట్టారు. ఒకటా రెండా వెట్టి చాకిరి వాళ్ళతో చేయించేవారు. భయంకరమైన అన్ని శ్రమలు వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించిన శ్రమలన్నీ చాలా భయంకరమైన శ్రమలే. అలాంటి శ్రమలు వాళ్ళు పెట్టే కొలది కూడా ఇశ్రాయేలీయులు ఏమయ్యారట? ప్రబలిరి అంటే విస్తరించారు. ఇంకా 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 అణచాలనుకునే కొలది కూడా వారు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి, శ్రమల ద్వారా అభివృద్ధి ఉంటుంది తప్ప అణగారిపోయినటువంటి పరిస్థితి రాదు అని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన శ్రమలలో మనకు ఎవరు తోడై ఉంటారట? దేవుడు తోడై ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే క్రీస్తు శకము 54వ సంవత్సరము నుండి 68వ సంవత్సరం వరకు కూడా రోమా సామ్రాజ్యాన్ని నీరో అనేటటువంటి చక్రవర్తి పరిపాలన చేశాడు. క్రీస్తు శకము 54 నుండి 68 వరకు కూడా రోమా సామ్రాజ్యాన్ని చక్రవర్తిగా నీరో అనబడినటువంటి వ్యక్తి పరిపాలన చేసిన దినాలలో క్రైస్తవులను అతడు హింసించినంత క్రూరంగా ఇంకెవరూ హింసించలేదట. క్రైస్తవుల్ని అతి దారుణంగా హింసించేవాడట. జంతువుల చర్మంలో క్రైస్తవుల్ని చుట్టి వాటిపై నూనె పోసి నిప్పంటించి రాత్రి వేళ దీపాలుగా ప్రకాశించడానికి వారిని ఉపయోగించుకునేవాడట. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే క్రైస్తవులు ఏం చేయాలి? అణిచేయాలి. క్రైస్తవులు అనేవాళ్ళు లేకుండా నాశనం చేయాలి అని ఎంత ప్రయత్నము చేసినప్పటికీ కూడా నీరో చక్రవర్తి కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య ఇంకా రెట్టింపు పెరిగిపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని శ్రమలు పెడుతున్నారు బాబు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చంపేస్తారు అని ఎవరు భయపడి ఆగిపోలేదట. ప్రభు కోసం నేను చనిపోవడం నాకు గొప్ప ఆశీర్వాదం అని చెప్పి అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారట. అనేకులు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో కూడా ఇలాంటిదే జరిగింది. ఇశ్రాయేలు అభివృద్ధిని ఐగుప్తు రాజు ఆశ్చర్యపరిచిందంట. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 9వ వచనంలో వ్రాయబడింది. 9వ వచనం చూడండి. అతడు తన జనులతో ఇట్లనెను. అతడు అంటే ఎవరు? చక్రవర్తి అంటున్నాడట. తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగిందాం, కఠినంగా వ్యవహరిద్దాం, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని చంపేద్దాం. ఇది ఎవరి ఆలోచన? ఫరో చక్రవర్తి యొక్క ఆలోచన. ఎందుకంటే మనకంటే విస్తరించిపోతున్నారు, మనకంటే పెరిగిపోతున్నారు,
పైపెచ్చు మనకంటే స్ట్రాంగ్గా, చాలా బలంగా ఉన్నారు వీళ్ళు. యుక్తిగా, తెలివితేటలతో వీళ్ళందరినీ మనం ఏం చేయాలి? పెరగకుండా అణిచేయాలి, నాశనం చేసేయాలి అని చెప్పి మరి ఆ మంత్రసానులకి, మరి పురుడు పోసే సమయంలో ఉండే మంత్రసాని ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళని పిలిపించి, ఈ ఐగుప్తీయులు చెప్తున్నారంట, చక్రవర్తి చెప్తున్నారంట, ఈ హెబ్రీలు ఎవరైనా స్త్రీలు డెలివరీ అయినప్పుడు మగబిడ్డ పుడితే చంపేయండి, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వండి అని చెప్పి ఎంత అణచాలని చూసినా ఆ క్రైస్తవ జనాభా, అంటే ఐగుప్తీయ దేశంలో ఇశ్రాయేలీల జనాభా ఏమవుతా ఉంది? పెరుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది. మనం అనుకుంటాం శ్రమలు వస్తే ఎందుకు పనికి రాకుండా పోతామో అనుకుంటాం. మనం శ్రమలు మన అభివృద్ధికి మొదటి మెట్టు అంటారు. ఈ శ్రమల వల్లనే, ఈ శ్రమల ద్వారానే మనం ఏమవుతూ ఉంటామంట? వర్ధిల్లుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమలు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి, కష్టాలు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి, బాధలు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. నేర్చుకోవాలి. పెద్దలు అంటారు పూర్వం, పడ్డవాడు చెడ్డవాడు కాదట. ఇవాళ పడ్డావు, దాని నుంచి నువ్వు నేర్చుకుంటావు కాబట్టి నువ్వు చెడిపోలా. ఇంకొకసారి అలాంటి పరిస్థితి వస్తే పడకుండా నువ్వు జాగ్రత్త పడతావు, అది నీకు అందుకు మంచిదే అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు శ్రమ మంచిదే. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతాం? దేవునికి దగ్గర అవుతాం. శ్రమ రాకపోతే దేవునికి దరిదాపులకు కూడా చాలామంది రారు. రోజు హృదయపూర్వకంగా భక్తి చేసే వాళ్ళ సంఖ్య తక్కువ, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ. అవునంటారా కాదంటారా? దయచేసి గమనించాలి. నేనంటాను ఒక రకంగా అసలు క్రైస్తవులకి శ్రమలు లేకపోతే సోమరులు అయిపోతారేమో. క్రైస్తవులకి ఏమి లేకపోతే, శ్రమలు లేకపోతే ఏమైపోతారు? సోమరులు అయిపోతారు. ఇంక ప్రార్థన చేయడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, దేవుని ఆరాధించడం మానేస్తారు, దేవుని మందిరానికి వెళ్ళటం కూడా క్రమక్రమంగా మానేస్తారు. మళ్ళీ శ్రమ రాగానే ఏం చేస్తారు? పరుగు 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 పరుగున ఆ శ్రమల నుంచి విడిపించేటటువంటి దేవదేవుని దగ్గరికి పరిగెత్తుకుని వస్తారని చెప్పి నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క విషయం నిజం చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. శ్రమలు లేనప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారా మీరు? శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారా? అవునా కాదా? నిజమా కాదా? చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడే ఎక్కువగా ప్రార్థన, అంటే దేవునితో ఎక్కువ సహవాసము చేస్తాం. శ్రమలు లేనప్పుడు మన ప్రార్థన కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. శ్రమలు ఉన్నప్పుడు గంటలు గంటలు చేసేస్తూ ఉంటాం. ఏంటది? ప్రార్థన. దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. నేనంటాను ఒక రకంగా నిన్ను దేవునికి దగ్గర చేసేది శ్రమలే. శ్రమలు లేకపోతే నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్తూ ఉన్నాను ప్రియులరా, దేవుని పిల్లరా, శ్రమల ద్వారా అభివృద్ధి. ఏ విధంగా చెప్పండి? శ్రమల ద్వారా ఏ విధంగా అభివృద్ధి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు అయితే శ్రమల ద్వారా అభివృద్ధి చెందారో అలాగే మనము అభివృద్ధి చెందుతామంట. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు శ్రమల ద్వారా పెరిగారే కానీ అతడు ఎంతమందిని చంపిస్తున్నా పెరుగుతూనే ఉన్నారు కానీ తరగిపోలేదు అనే విషయాన్ని, అంటే అభివృద్ధి అక్కడ మనం చూస్తూ ఉన్నామని చెప్పి ప్రభు పేరుడు తెలియచేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా చూస్తే శ్రమల ద్వారా సౌందర్యం అంటండి. ఇటు శ్రమల ద్వారా సౌందర్యం ఏంటి? అందం ఎలా వస్తుంది? సౌందర్యం ఎలా వస్తుంది? మీరు ఒకసారి గమనించండి. యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో, అంటే చివరి అధ్యాయం అంటే 42వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది. చూడండి, చివరి అధ్యాయంలో 15వ వచనం. యోబు కుమార్తెలను గురించి అక్కడ వ్రాయబడింది. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ఆ దేశంలో ఎక్కడా కనబడలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కుమార్తెలు
శ్రమలకు ముందున్న కుమార్తెలు కాదు. శ్రమలకు ముందున్న కుమార్తెలు ఏమైపోయారు? చనిపోయారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, పరదేశంలోనికి వెళ్ళిపోయారు. కానీ శ్రమల తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు? ఈ చివరి అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి యోబు గారి యొక్క కుమార్తెలు. వీళ్ళంట ఆ దేశంలోనే యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఇంకెక్కడ లేరంట. కనబడలేదంట. ఎంతమంది కూతుర్లు ఈయనకి? 3 కూతుర్లు. ఆ కూతుళ్ళ పేర్లు ఏంటో తెలుసా మీకు? ఏమండి, ఆ కుమార్తెల పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. పాలు తరచగా వెన్న పుట్టును. పాలు చిలికితే ఏమవుతాయి? వెన్న పుడుతుంది. ముక్కు పిండగా రక్తము వచ్చును. రక్తం వస్తుంది. కోపము రేపగా కలహము పుట్టును. ఏమండి, ఏటట? పాలు చిలికితే వెన్న వస్తుంది, ముక్కు పిండితే రక్తం వస్తుంది, కోపం రేపితే కలహము పుట్టును, గొడవలు వస్తాయంట. అంటే ఇక్కడ ఆనాటి నవాబుల కాలం నుంచి దొరబాబుల కాలం వరకు కూడా వాళ్ళ వస్త్రాల మీద ఒక అందమైన గులాబీ పువ్వు పెట్టుకుంటూ ఉండేవారు. ఏం పెట్టుకుంటూ ఉండేవారు? గులాబీ పువ్వు. ఈ గులాబీ పువ్వుని కనుక మనం చూస్తే ఆ గులాబీ పువ్వు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టు ఏం చెట్టు? ముళ్ళ చెట్టే కదా. ఆ చెట్టు అంతా కూడా, ఆ గులాబీ మొక్క అంతా కూడా ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ మొక్క నుంచే ఒక అందమైన గులాబీ అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గులాబీ ఎంత సౌందర్యాన్ని దేవుడు గులాబీకి ప్రసాదించాడో, శ్రమలు పొందిన తర్వాత విశ్వాసి కూడా అంతేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు పొందిన తర్వాత విశ్వాసి కూడా అంత సౌందర్యంగా ఉంటాడట. ఆ యొక్క ఏ తేజస్సు అంటే ఆత్మీయ తేజస్సుతో, ఆత్మీయ సౌందర్యంతో, ఓ దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గులాబీ పువ్వుకు గడ్డి పువ్వుకు ఎంతో తేడా ఉంది. ఉందా లేదా? ఎంతో తేడా ఉంది. అయితే శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి కూడా అంతే తేడా ఉంది. శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి కూడా అంతే తేడా ఉంది. ఎందుకంటే యోబు గారి యొక్క 3 కుమార్తెల పేర్లు ఏమిటంటే యొమీమా, కెజియా, కెరమ్హప్పాకు అనేటటువంటి ఈ 3 కుమార్తెలు పరలోక తండ్రి సౌందర్యమనే కాకుండా తమ తండ్రి స్వాస్యమును కూడా సంపాదించుకున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 కుమార్తెల పేర్లు యొమీమా, కెజియా, కెరమ్హప్పాకు. ఈ 3 పేర్లు. వీళ్ళు మరి శ్రమలకు ముందున్న కుమార్తెలు కాదు. శ్రమల తర్వాత దేవుడు మరలా 7 కుమారుల్ని, 3 కుమార్తెల్ని ఇచ్చారు. ఆ 3 ఈ 3 ఈ 3 ఆ దేశంలో వీరంత సౌందర్యవంతులు ఎవరూ లేరు. అంటే శ్రమల తర్వాత ఒక సౌందర్యవంతమైనటువంటి కుమార్తెలను, అందమైన కుమార్తెలను దేవుడిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు శ్రమల ద్వారా ఏముంది చెప్పండి? 40 రోజులు తిండి తిప్పలు లేకుండా ఆ కడుపు మార్చుకొని, నిద్రాహారాలు మానుకొని, ఆ యొక్క సినాయి పర్వతం మీద మోషే దేవునితో మాట్లాడిన తర్వాత ఆ పర్వతాన్ని దిగి కిందకు వస్తున్నప్పుడు ఆయన ఎంత సౌందర్యంగా ఉన్నాడు? గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ, సూర్యుడి ప్రకాశం మోషే ముఖంలోకి వచ్చేసిందా అన్నట్టు చూడలేకపోతున్నారు. అంత కాంతి, అంత ప్రకాశం. అంటే ఓ రకంగా ఆ తేజస్సు, దేవుని యొక్క తేజస్సు. ఆ శ్రమ తర్వాత 40 రోజులు ఆ ఉపవాసం తర్వాత, 40 రోజులు ఆ దేవుని యొక్క సన్నిధానంలో గడిపిన తరువాత ఎంత తేజస్సు. ఈరోజు మనం కూడా 40 దినాలు ప్రార్థనలు జరుపుకుంటున్నాం. ఒక రోజు వెళ్తాం, రోజు మానేస్తాం, రోజు వస్తాం, రోజు మానేస్తాం. దేవునితో సహవాసం ఏంటంటే మాకు పనులు కుదురుతాలేదు, ఖాళీ కుదురుతాలేదు, అలా ఇలాగని చెప్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని పిల్లలారా, లేకపోతే నాకు నిద్ర ఇబ్బంది అవుతుంది, లేకపోతే నాకు ప్రయాణం సౌకర్యంగా లేదు,
లేకపోతే నాకు సరైన వాహనం లేదు, మరి ఇన్ని శ్రమలు పడి నేను ఈ ప్రార్థనకి రావాలంటే రాలేను అని మనము శ్రమలకు దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి తేడా ఉందా లేదా? గడ్డి పువ్వుకి గులాబీ పువ్వుకి ఎంత తేడా ఉందో, శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి అంత వ్యత్యాసం ఉంది. నిజమే, 40 రోజులు సినాయి పర్వతం మీద ఉండిపోయాడు. ఎంత దేవుని శక్తితో నింపబడ్డాడు. దేవుని స్వరం విన్నాడు, దేవుని వెనక భాగం చూశాడు, దేవునితో మాట్లాడాడు. దేవుడు చెప్పినవన్నీ కూడా చక్కగా ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలు తీసుకుని కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆజ్ఞలు అతడు శ్రమలు పొందిన తర్వాత తీసుకొచ్చాడు. ఏంటి శ్రమ? కడుపుకి శ్రమ, తిండి లేదు, ఆకలితో ఒక్క పూట ఉండలేకపోతున్నారు. అలాంటిది 40 రోజులు అక్కడ పైన ఉండిపోయాడా లేదా? పైన ఉండిపోయాడు. ఇవాళ ఒక్క పూట ఉండలేకపోతున్నాం మనం. ఏమండి, దాన్ని ఏ బాధ అంటారంటే క్షుద్బాధ అంటారు. ఆకలి బాధ. ఏ బాధ? ఆకలి బాధ. ఆకలి బాధ. ఆకలి బాధ. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో శ్రమలు వచ్చాయి, నువ్వు కృంగిపోవద్దు. శ్రమలలో దాగి ఉన్న సిరులు, శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదాలు, శ్రమలలో దాగి ఉన్న సౌందర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు సంతోషంగా చప్పట్లు కూడా దేవుని నామానికి మేము చెల్లిద్దాము. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు శ్రమల ద్వారా మేలుందంట. దేని ద్వారా? శ్రమల ద్వారా మేలు. చూడండి, 119వ కీర్తన 71వ చరణాన్ని మనం చదువుకుందాం ఒక్కసారి. 119వ కీర్తన 71వ చరణాన్ని మనం చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, బాగా చూడండి, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకునేటట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలు. శ్రమలు పొందితే మేలు. ఏంటంటే దేవుని కట్టడలు నేర్చుకుంటాం, దేవుని ఆజ్ఞలు నేర్చుకుంటాం. కానీ ఆ ఆజ్ఞలు నేర్చుకోవడానికి కష్టాలంటే చాలామంది ఈరోజు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ ఆజ్ఞలు నేర్చుకునేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కట్టడలు, ఆ నియమాలు, ఆ నిబంధనలు మనం పాటించడానికి కొన్ని శ్రమలు ఉంటాయి. అవి నేర్చుకుంటే, శ్రమలైనా కానీ నువ్వు నేర్చుకుంటే, కష్టమైనా కానీ నువ్వు నేర్చుకుంటే దానివల్ల నీకు మేలు కలుగుతుంది అని చెప్పి కీర్తనాకారుడైనటువంటి దావీదు చక్కగా ఈ మాటను తెలియచేయడమే కాకుండా ఈ మాటను గూర్చి చక్కగా ఈ కీర్తన కూడా గానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 67వ చరణం చూడండి. ఇదే 119వ కీర్తనలో 67వ చరణంలో వ్రాయబడిన మాట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ దయాళ దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ కలగక మునుపు ఏం చేశాడట? త్రోవ విడిచిపెట్టేశాడంట. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, తప్పిపోయాడు. కానీ కలిగిన తర్వాత ఆ రెండవ అనుభవం ఏంటి? ఎలా ఉంది? నీ వాక్యము అనుసరించి నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రస్తుతం శ్రమ కలిగిన తర్వాత నాకేం జరిగింది అంటే ఏంటి మేలంటే, అంతకుముందు త్రోవ తప్పిపోయాను, ఇప్పుడు సరిగ్గా దారిలో పడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది పెద్దలు అంటారు, వాడికి పడే 4 పడితేనే కానీ ఆడి దారిలోకి రాడురా, వాడికి బుద్ధి రాదురా, వాడికి తగలాల్సిన 4 తగలాలి. ఇవాళ మనకి తగలాల్సిన 4 తగిలితేనే దేవుడా అంటున్నాం, లేకపోతే దేవుడు ఎవరు అనేటటువంటి వారిగా కూడా మనం జీవిస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇక్కడ శ్రమ నొందిన తర్వాత ఏం జరుగుతుందంట? నాకు మేలాయెను. ఎందుకంటే ఆ మేలు ఏంటంటే కట్టడలు నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. నేటి క్రైస్తవ విశ్వాసులు శ్రమలలో మేలు ఉందనే విషయాన్ని గమనించాలి. శ్రమలలో దాగి ఉన్న మేలేంటో మరియా మార్తలకు బాగా తెలుసు. లాజరు ద్వారా వచ్చిన శ్రమలో వారికి ఏం జరిగింది? మేలే జరిగింది. అవునా కదా? లాజరు ద్వారా ఏం జరిగింది? శ్రమ వచ్చిందంటే చనిపోయాడు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన మేలేంటంటే పునరుత్థానం ఎలా ఉంటుందో
ఆ తమ్ముడు మరలా తిరిగి బ్రతకడం ద్వారా ఆ గొప్ప కార్యాన్ని వారు ప్రత్యక్షంగా చూసినట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోబు భక్తుడు కూడా చెప్పినట్లు దేవుడు మన శ్రమలను తూచి ఇస్తాడట. అంటే నీకు ఎంత తట్టుకోగలవో అంతే తోస్తాడంట ఆయన. యోబు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ మాట ఎంత క్లియర్గా ఉందో. యోబు గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. నా దుఃఖము చక్కగా తోచబడును గాక దానిని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఆపద త్రాసులో తోస్తాడంట. దుఃఖాన్ని కూడా దేవుడు తోస్తాడట. ఎంత వచ్చింది? నేను అనుకున్నంతే వచ్చిందా, ఇంకా ఎక్కువ వచ్చిందా, లేకపోతే తక్కువ వచ్చిందా? ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం తూకం కరెక్ట్గా ఉండాలంటాం. దేవుడు దుఃఖాన్ని అలాగే నష్టాన్ని లేదా శ్రమను కూడా దేవుడు ఏం చేశారట? తూచారట. అంటే ఎంతవరకు మనం అనుభవిస్తామో, ఎంతవరకు తట్టుకోగలమో ఎవరికి తెలుసు? ఆ తూకం, ఆ కొలత, ఆ బరువు ఎవరికి తెలుసట? అందుకనే బైబిల్ అంటాడు, మనము సహింపగలిగినంత కంటే ఎక్కువ దేవుడు మనలను శ్రమ పెట్టనివ్వడని ఉంది. శ్రమలు మనకు రానివ్వడని ఉంది. ఒకవేళ వచ్చినా దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తారటండి? చూపిస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. ఎందుకంటే ఆ శ్రమలను ఎవరు నియమిస్తారట? దేవుడే నియమిస్తాడట. చదవండి. 7వ అధ్యాయం 21 అండి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు. చూడండి, దేవుడు మన శ్రమలను ఏం చేస్తాడట? ఆయన నిర్ణయిస్తాడు. ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? యోబు గ్రంథం అండి 7వ అధ్యాయము 21వ వచనం ఉంది. అంతవరకు ఉంది అధ్యాయంలో. ఒక్క నిమిషం. దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట కూడా చాలా 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 విలువైనది అనే విషయాన్ని మనం గమనించాలి. మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని కూడా నియమిస్తారు, నిర్ణయిస్తారు. ఏం జరగాలో, ఏం జరుగుతుందో ప్రతీదీ కూడా దేవుడే నిర్ణయిస్తారు అనడానికి ఏమాత్రం కూడా సందేహమో లేదు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయంలో మనం చూసాము. మొదటి వచనం చూసినప్పుడు ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దాన్ని త్రాసులో పెట్టి మరి చూస్తాడట దేవుడు. ఎంత నీకు దుఃఖం వచ్చింది, ఎంత శ్రమ వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అంటే దాన్ని నిర్ణయించేది కూడా ఎవరని తెలుసుకోవాలి. ఇక్కడ మనము దానిని ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడే నిర్ణయిస్తున్నారు. అందులో ఏమాత్రం కూడా సందేహమో అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏది కూడా సంభవించదు. యోబు గారికి అన్ని శ్రమలు రావడానికి కూడా ఎవరి ప్రమేయం ఉంది? దేవుడు ప్రమేయమే కదా. దేవుడు అన్న తర్వాతే కదా, దేవుడు ఒప్పుకున్న తర్వాతే కదా యోబు గారికి అన్ని శ్రమలు వచ్చాయి. దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 94వ కీర్తనలో మనం చూస్తాము, యెహోవా చేత శిక్ష పొందినవాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఎవరి చేతట? యెహోవా చేత శిక్ష పొందినవాడు ధన్యుడంట. తండ్రి చేసే గాయాలు అని కూడా అక్కడ పిలుస్తూ ఉంటాం మనం. వీటినే ఏంటవి? యెహోవా చేత శిక్ష పొందినవాడంటే తండ్రి చేసే గాయాలు. బెత్తము వాడని తండ్రి కుమారుడి విషయంలో బెత్తము వాడిన తండ్రి కుమారుడికి ఏమవుతాడట? విరోధవుతాడు. ఎందుకంటే వాడిని దారిలో పెట్టడానికి ఒక్కొక్కసారి తండ్రి కఠినంగా వ్యవహరిస్తాడు. ఏమండి? కఠినంగా వ్యవహరిస్తాడు, కఠినంగా మాట్లాడతాడు, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, మరి శ్రమ పొందటం నాకు మేలే. నీ కట్టడలు నేర్చుకొని ఉండునట్లు
శ్రమ నుండి ఉండుట నాకు మేలు ఆయను అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ శ్రమల ద్వారా నీకు వచ్చిన, నీ జీవితంలో వచ్చిన శ్రమల ద్వారా నువ్వేమి నేర్చుకుంటున్నావు, దానివల్ల నీకు ఎంతవరకు మేలు ఉంది అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 4వదిగా చూస్తే శ్రమల ద్వారా ఓర్పు పట్టండి. శ్రమల్లో ఏమొస్తుందట? ఓర్చుకోవడం నేర్చుకుంటామంట. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవడం. అప్పటిదాకా శ్రమ రాలేదు, ఓర్పు ఎలా ఉంటుందో మనకు తెలియదు. శ్రమ వచ్చినప్పుడు ముందు తట్టుకోలేము, తర్వాత పెద్దోళ్ళు చెప్తారు ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకోమ్మా. ఒక అమ్మాయికి వివాహమై మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత నెలలు నిండిపోయినప్పుడు, డెలివరీ టైంలో పెయిన్స్ వస్తున్నప్పుడు, మొదటిసారి తొలిచూరు కాన్పు కాబట్టి అప్పటిదాకా పెయిన్స్ ఎలా ఉంటాయో అమ్మాయికి తెలియదు. మొదటిసారి ఫస్ట్ డెలివరీ అనమాట అండి. కాబట్టి బాధ ఎలా ఉంటుందో అప్పటిదాకా ఆవిడకి తెలియదు అమ్మాయికి. కానీ అప్పుడు ఆ బాధపడతా ఉంటే, అమ్మో ఇంత బాధ, ఇంత నొప్పి ఉంటుందా, ఇంత పెయిన్స్ ఉంటాయని అమ్మో ఈ బాబోయ్ అని అంటుంటుంటే పెద్దవాళ్ళు అంటారట, కొంచెం ఓర్చుకోమ్మా, డెలివరీ అయిపోతుంది, ఏం పర్వాలేదు, దేవుడు చక్కటి పండంటి బిడ్డని ఇస్తాడు, కొంచెం ఓర్చుకో. ఆ శ్రమ తర్వాత ఆ తల్లికి పండంటి బిడ్డను ఎవరిస్తారు? మేలా కదా? ఏమండి, ఆ బిడ్డని కనే విషయంలో ముందొచ్చే నొప్పులు మేలా కాదా? మేలే. ఆ నొప్పి, ఆ శ్రమ, ఆ డెలివరీ పెయిన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ పురిటి నొప్పులు ఏమైతే ఉన్నాయో, అవి నిజంగా ఎంత నొప్పి అయినా కానీ ఆ నొప్పుల వల్ల ఆమెకి ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. ఆ బిడ్డ బయటకు వస్తాడు, తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తాడు. మరి వచ్చినప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. బిడ్డ తనకు వారసుడు లేదా తనకు సంతానము దేవుడు ఇచ్చడం ద్వారా ఆ యొక్క తల్లి, ఆ యొక్క మరి ఆ బిడ్డను కన్నా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె జన్మ ఏమవుతుందంట? ధన్యమవుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫస్ట్ డెలివరీకి ఆ నొప్పులు ఫస్ట్ టైం చూసింది, ఓర్చుకోవడం నేర్చుకుంది. సెకండ్ డెలివరీకి ముందుగా ప్రిపేర్ అయిపోద్ది. ఎందుకని? ఆల్రెడీ ఒకసారి ఆ పెయిన్స్ వచ్చినాయి, ఒక బిడ్డని కన్నది కాబట్టి ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో, ఎలా ఓర్చుకోవాలో ముందు డెలివరీలో తను నేర్చుకుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ డెలివరీలో ఎలా ఉంటుంది? ప్రిపేర్డ్గా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ముందు నేర్చుకుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికల్లో 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనకి ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తులైన పౌలు గారు రోమా పత్రికలో 5వ అధ్యాయము 3-4 వచనాల్లో చూడండి. అంతేకాదు శ్రమ వల్ల ఏమొస్తుందంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే అతిశయపడడం అంటే ఆనందించాలి. శ్రమ వల్ల ఓర్పు వస్తుందంట, ఓర్పు పరీక్ష వస్తుందంట, పరీక్ష నిరీక్షణ. ఈ పరీక్షలో మనం ఎదురు చూస్తాం. ఎన్ని నేర్చుకుంటున్నామండి? దేని ద్వారా? శ్రమ ద్వారా. దేని ద్వారా చెప్పండి? శ్రమ ద్వారా. నిజమే, చక్కగా. ఎందుకంటే కొంతమంది విశ్వాసులకు ఓర్పు ఉండదు. ఎవరి మీదంటే వారి మీద నిష్కారణంగా విరుచుకుని పడిపోతూ ఉంటారు, గొడవలకు వెళ్ళిపోతూ ఉంటారు, బీపీ పెంచేసుకుంటూ ఉంటారు, బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ప్రియులరా, ఒక్కొక్కసారి భర్త మీద రేజ్ అయిపోద్ది బీపీ, భార్య మీద రేజ్ అయిపోతూ ఉంటుంది బీపీ, భార్య మీద భర్త విరుచుకుని పడుతూ ఉంటాడు, భర్త మీద భార్య విరుచుకుని పడిపోతుంది. అలాగే పిల్లల మీద తల్లిదండ్రులు విరుచుకుపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓర్పు లేదు, సహనం లేదు. ఇవాళ ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని సేవకుడిగా ఇంత వాక్యాన్ని బోధించే నేను ఓర్పు లేకుండా నేను ఇంట్లో నా భార్య మీద, నా పిల్లల మీద, నా తల్లిదండ్రుల మీద, నా అన్నదమ్ముల మీద, నా అక్క చెల్లెల మీద నేను విరుచుకుపడిపోతున్నాను అనుకోండి, నేను చేసే బోధకు విలువ ఉంటుందా? ఎంత మాత్రం కూడా విలువ ఉండదు. ఈరోజు చాలామంది విశ్వాసులకి ఓర్పు ఉండలేదు, సేవకులకు కూడా ఓర్పు ఉండడం లేదు. సేవకులు కూడా గొడవలకి, కొట్లాటలకు వెళ్ళిపోతున్నారు. సేవకురాండ్రు ముఖ్యంగా ఎవరు చెప్పండి? సేవకురాళ్ళు అంటే పాస్టమ్మ గారులు అనమాట. వాళ్ళు కూడా గొడవల్లోనే ఉంటున్నారు. ప్రియులారా, దేవుని పిల్లారా, కారణం వాక్యాన్ని అయితే బోధిస్తున్నారు తప్ప వాక్యాన్ని పాటించడం లేదు. ఆ ఓర్పు అనేది వాళ్ళల్లో ఉండడం లేదు. అయితే శ్రమల ద్వారా ఆ ఓర్పు నేర్చుకోవాలి మనం. ఆ
ఆ ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఆ ఓర్పు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. ఎస్, ఈ శ్రమ వచ్చింది, నాకేదో దేవుడు మేలు చేయబోతున్నాడు. ఈ శ్రమ వచ్చింది, దేవుడు నాకేదో గొప్ప సంపద ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమ వచ్చింది, దేవుని అద్భుత కార్యం ఏదో నా జీవితంలో జరగబోతుందని నువ్వు గ్రహించాలి. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, అంతేకాని నిష్కారణంగా విరుచుకుపడిపోవడం, బీపీ రేజ్ చేసుకోవడం ఇలాంటివి ఏమాత్రం కూడా పనికి రావు. ఓర్పు కలగజేయడానికి శ్రమనే మాత్రాన్ని మింగాలి. బీపీకి ట్యాబ్లెట్ మింగినట్టుగా, ఏమండి, బీపీకి ట్యాబ్లెట్ మింగినట్టుగా ఓర్పు కలగడానికి శ్రమ అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది వస్తేనే ఓర్పు వస్తుంది, లేకపోతే రాదు. ఏమండి, ఓర్పు రావాలంటే ఏమండి, శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుంది. కాబట్టి ఓర్పు కలగడానికి శ్రమ అనే ట్యాబ్లెట్, శ్రమను స్వీకరించాలి, మింగాలి. ట్యాబ్లెట్ మింగాలి కదా, అలాగే దేని మింగాలంట, శ్రమను మింగాల. అది జబ్బును నయం చేస్తుంది. నిజమే, ఈ శ్రమ అనే దాని విషయంలో ఓర్పు కలగడానికి శ్రమ అనే మాత్రం మింగితే, అంటే శ్రమను తట్టుకోగలిగితే నీకు వచ్చిన జబ్బు తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోద్ది. ఓర్పు ఎప్పుడైతే వచ్చేసిందో బీపీ తగ్గిపోద్ది, మనశ్శాంతిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఇంక ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లే. దేవునికి స్తోత్రం కాలని గాక. హల్లెలూయా. బీపీ ఎక్కువైపోయింది, బీపీ ట్యాబ్లెట్లు మింగుతున్నాను అంటున్నారు చాలామంది. నేను అంటాను, మరి ఓర్పు అనేది నీకు రావాలంటే శ్రమ అనే ట్యాబ్లెట్ మింగాలి, అంటే తట్టుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు తట్టుకోవాలి, అది నీకు మేలు కలగజేస్తుంది. ఆ శ్రమ నీకు ఓర్పును కలగజేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక 5వదిగా చూస్తే శ్రమ ద్వారా విధేయత. చెప్పండి ఏంటి? శ్రమ ద్వారా విధేయత. హెబ్రీ పత్రికను వ్రాసినటువంటి గ్రంథకర్త మరి తన గ్రంథం 5వ అధ్యాయంలో మరి 8వ వాక్యంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటే అక్కడ ఎవరు? యేసు ప్రభువారు కుమారుడై ఉండి, ఎవరికి కుమారుడు? పరమ తండ్రికి అద్వితీయ కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత, అంటే లోబడ్డం. శ్రమలు వచ్చాయి, లోబడ్డాం. ఓర్పు ఉంటే ఆటోమేటిక్గా లోబడతాం. ఓర్పు లేదనుకోండి, లోబడం, ఎదిరిస్తాం, తిరగబడతాం. ఓర్పు లేకపోతే తిరగబడతాం. ఓర్పు ఉందంటే తగ్గించుకుని విధేయత చూపిస్తాం. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించి, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టం, అంటే నీకు నేను లోబడతాను, నువ్వేం చెప్తే చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల వలన యేసు ప్రభువారే ఏం నేర్చుకున్నారట? విధేయత నేర్చుకున్నారని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే మన మాట ఏంటి? ఈరోజు నీ మాట ఏంటి? ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈరోజు శ్రమలు వస్తున్నాయి, నువ్వేం నేర్చుకుంటున్నావు? ఓర్పు లేదు, సహనం లేదు, విధేయత అస్సలు లేదు. యేసు ప్రభువారు నేర్చుకున్నారంట. ఇప్పుడు తిరగబడిపోతుంటేనే ఇంక విధేయత ఎక్కడ ఉంటుంది? తిరగబడిపోతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధమే. మాటకు కూడా ఎవరు పడతలేదు. దెబ్బల మాట తర్వాత దేవుడు ఎరుగు, మాటలు అంటున్నా పట్టలేదు, ఓర్పు లేదు, సహనం. బీపీ ఎవరన్నా ఏమన్నంటే బీపీ సర్రమని లేచిపోతుందంట, రేజ్ అయిపోతుందంట, కోపం వచ్చేస్తుందంట. పళ్ళు పటపటా కొరికేస్తున్నారు, కళ్ళు ఎర్ర చేసేస్తున్నారు, ఊగిపోతున్నారు. దేంతో? బీపీతో. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఇంకా చూసుకొని అంత చూసేస్తాను, నిన్ను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను. అయ్యా, ఎంతో కాలంగా దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? శ్రమలలో ఎంత గొప్ప ఐశ్వర్యం దాగి ఉందో, సిరులు దాగి ఉన్నాయో, సంపద దాగి ఉందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు విధేయత చూపాడో
పౌలు భక్తుడు ఈ విషయాన్ని ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను అని వ్రాయబడింది. సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు అంటండి. అంటే చచ్చిపోవడానికి కూడా, చనిపోవడానికి కూడా, ప్రాణం పెట్టడానికి కూడా ఎస్ ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడటండి. శ్రమల ద్వారా నేర్చుకున్న విధేయతను బట్టి తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని దారబోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుచేతనే పరలోకమందున్న వారిలోను, భూమి మీద ఉన్న వారిలోను, భూమి క్రింద ఉన్న వారిలోను కూడా ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధికంగా ఎవరిని హెచ్చించారు? ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఎవరి ఎదుట వంగాలి? యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట వంగునట్లుగా దేవుడు అనగా పరమ తండ్రి కుమారుడైన క్రీస్తును అధికముగా ఏం చేశారట? హెచ్చించారు. అంటే శ్రమ ద్వారా విధేయత, విధేయత ద్వారా హెచ్చింపు, అంటే ఉన్నత స్థితి దొరుకుతుంది. విధేయత వల్ల ఏం దొరుకుతుంది? ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థానంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే, తన ప్రాణము పెట్టినంతగా విధేయత చూపిస్తే, దానివల్ల ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థితి చూడండి. ప్రతి మోకాలు యేసు ప్రభు దగ్గర వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఎంత ఘనత, ఎంత ఉన్నత స్థితి అతడు విధేయత చూపించటం వల్లనే కదా. ఆ శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకోబట్టే కదా. దయచేసి గమనించాలి. విధేయత ద్వారా యేసు 3 లోకాలలో హెచ్చించబడ్డాడు. భూలోకము ఏమండి, పాతాళలోకము, భూలోకము, పరలోకం ఏమండి. అందుకనే యేసు కన్నా గొప్పవాడు ఈ 3 లోకాల్లో, ముల్లోకాల్లో ఇంకెవ్వరు కూడా లేరట. ఎందుకంటే యేసే శ్రమను సంపూర్ణంగా భరించారు. మనం కూడా క్రీస్తు వలె శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. సాధు సుందర్ సింగ్ అనేటటువంటి భక్తుడు రోజు ప్రార్థన చేసినప్పుడు అడిగేవాడట, ప్రభువా శ్రమలు కలిగిన ఏమైనా కానీ టిబెట్ ప్రాంతానికి నన్ను పంపు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలని ప్రార్థించేవాడంట. అదెంత గొప్ప ప్రార్థన. మన ప్రార్థన దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రభువా శ్రమలు ఎన్నున్నా టిబెట్ వంటి ప్రాంతాలకు నన్ను పంపించొద్దు. అలాంటి ప్రాంతాలకి రోడ్డు లేని మార్గంలోనికి ఆ ప్రాంతానికి నన్ను పంపించొద్దు. మనుషులు లేని చోటకి అసలు పంపించొద్దు. నేను ఏ సిటీ కన్నా సేవకి వెళ్ళాలంటే పల్లెటూర్లకు ఆ సిటీకి వెళ్ళాలా, నా పిల్లలకి స్కూల్ అందుబాటులో ఉండాలా, హాస్పిటల్ అందుబాటులో ఉండాలా, బస్సు అలా ఎక్కి దిగితే ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా ఉండాలా. ఏమంటే ఎక్కడ శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారా? మాట్లాడరేంటి? ఇష్టపడుతున్నారా? నడడానికి ఇష్టపడుతున్నారా? అసలు నిలబడడానికే ఇష్టపడతలేదు. అలా ఉంది ఈరోజు మనుషుల పరిస్థితి. కానీ ప్రియులరా, శ్రమల వలన గొప్ప సిరులు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదం ఉందని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. 6వదిగా చూస్తే శ్రమల ద్వారా కుమారత్వము, అంటే కుమారునిగా ఉండే యోగ్యత మనం సంపాదించుకుంటామంట. కుమారులైన వారంతా శిక్షలో పాలు పొందుచున్నారు అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 8వ వచనములో చూడండి, అక్కడ రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో, మీరు దుర్బీజులే ఎటట, కుమారులైన వారంతా శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు దుర్బీజులే గాని కుమారులు కారు అంటూ ఈ యొక్క మరి అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తూ అన్నాడు. 12వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందిన ఎడల దుర్బీజులే గాని, మీరు పొందిన ఎడల పొందని ఎడల, అది కరెక్ట్గా చదవాలి. మీరు అంటే శిక్ష పొందకపోతే, శిక్షలో పాలు పొందకపోతే మీరు దుర్బీజులు. ఏమండి, మంచి విత్తనాలు కాదు మీరు.
మీరు మంచి ప్రవర్తన ఉండదు, మంచి విధానం రాదు, మీకు దుర్బీజులే గాని కుమారులు కారని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారులు మనం ఎప్పుడు చేయబడ్డామో గుర్తుందా? దేవుని కుమారులుగా మనం ఎప్పుడు చేయబడ్డామండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది కదా, తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎప్పుడు మనము కుమారులుగా అంగీకరించబడ్డాం, ఎప్పుడు దేవుని కుమారులుగా చేయబడ్డాము అంటే ఆయనను మనము అంగీకరించినప్పుడు కుమారత్వం మనకు లభించింది. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అంటే అంగీకారముతోనే ఆశీర్వాదం లభిస్తుంది. నువ్వు అంగీకరించకపోతే ఆ కుమారత్వాన్ని, మరి దేవుణ్ణి తండ్రిగా నువ్వు అంగీకరించకపోతే, యేసు ప్రభువారిని నీ దేవునిగా అంగీకరించకపోతే ఆ ఆశీర్వాదం లేదు, ఆ కుమారత్వం నీకు లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఆశీర్వాదం లభిస్తుంది, అంగీకారంతో ఆశీర్వాదం లభిస్తుంది. ఆయన కుమారులముగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శ్రమలో పాలు పంపులు పొందాలి. ఆయన పిల్లలమైతే కనుక ఏం చేయాలి? ఖచ్చితంగా శ్రమలలో పాలు పంపులు పొందాలి. పొందని వారు కుమారులు కాదు, కుమారులు కాదు. 12వ అధ్యాయంలోనే మనము 10వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది. 10వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. పదవచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు చదవండి. మనలను శిక్షించిరి గాని, ఎవరిని శిక్షించారు? తండ్రులైన వాళ్ళు కుమారులను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందుటకు మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. పరిశుద్ధతలో ప్రవేశించటానికి మన మేలు కోసం దేవుడు మనల్ని ఏం చేస్తున్నారట? శిక్షిస్తున్నారంటే శిక్షకు అప్పగిస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. అంటే మనకు కలిగే శ్రమ, మనకు శ్రమ కలిగితే అది పరీక్ష కొరకు వచ్చిందని భావిస్తాం. ఇతరులకు శ్రమలు వస్తే ఏం పాపం చేశాడో ఈ శిక్ష వస్తుందని భావిస్తారు. లోకంలో అన్యులకి శిక్ష వస్తే ఏమంటారు? వీడు ఏం పాపం చేశాడో అందుకే ఇన్ని కష్టాలు వచ్చాయంటారు. కానీ దేవుని పిల్లలుగా మనకి శ్రమ వస్తే ఏమంటాం? మనకి దేవుడు పరీక్ష ఇచ్చారో, మనల్ని పరీక్షించడం కోసమే శ్రమ వచ్చింది. మనకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దయచేసి గమనించాలి. అలా భావించటం ప్రియులరా, దేవుడు పిల్లలను పరీక్షించే ఏకైక పద్ధతి ఏదైనా ఉందంటే శ్రమ. దేవుడు తన పిల్లల్ని పరీక్షించటానికి ఉన్న ఏకైక పద్ధతి ఏది? శ్రమ. ఆ శ్రమను అప్పగిస్తాడు. నువ్వు నిలబడతావో లేదో చూస్తాడు. నీ భక్తి ఎంతవరకు ఉందో అక్కడే తెలిసిపోద్ది, నీ విశ్వాసం ఎంతవరకు ఉందో అక్కడే తెలిసిపోద్ది, నీకు విధేయత ఎంతవరకు ఉందో అక్కడే తెలిసిపోద్ది, ఎంత ఓర్పు ఉందో అక్కడే తెలిసిపోద్ది. ఏ విషయంలో? శ్రమ విషయంలో. అందుకని తన పరిశుద్ధతలో మనం ప్రవేశించాలంటే పరీక్షించబడాలి. కాబట్టి దేవుడు శ్రమ ద్వారా నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారట? పరీక్షిస్తాడు. అంటే ఇప్పుడు మేలు కొరకే శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు కొరకే ఏమొచ్చింది? మనకి శ్రమ వచ్చిందనే విషయాన్ని ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక చివరిగా 7వదిగా చూస్తే శ్రమల ద్వారా ఘనత వస్తుందంట. శ్రమల ద్వారా ఏమొస్తుంది? ఘనత వస్తుంది. అపోస్తలుడైన పేతురు గారు తన మొదటి పత్రికలో, తను రాసినటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మరి ఈ మాటలు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఎప్పుడట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడట మనకేం కలుగుతుంది? ఇవాళ శ్రమలు అనుభవిస్తే మెప్పు కలుగుతుందంట, మహిమ కలుగుతుందంట, ఘనత కలుగుటకు కారణమవుతుంది. శ్రమ సహించిన వారికి ఈ 3 బహుమానాలు లభిస్తాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే శ్రమ సహిస్తారో వాళ్ళకి 3 బహుమానాలు ఏంటి చెప్పండి? 1 మెప్పు, 2 మహిమ, 3 ఘనత లభిస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తేటగా
వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియులరా, దేవుని పిల్లలరా, శ్రమ సహించిన వారికి బహుమానాలు లభిస్తాయి. మనం ఆరాధనలో మహిమ ప్రభావములు మాకు కాదు యెహోవా అని ప్రారంభ కీర్తనలో పాడుతూ ఉంటాం. మనం మహిమ ఎవరికి? నీకే. ఘనత ఎవరికి? నీకే ప్రభువా, అంతే కదా, అలాగే కదా పాడుతాం. మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో, మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో, మహిమ మీకే ప్రభో. హల్లెలూయా. నిజమే, మాకు కాదు నీకే ప్రభువా అని చెప్పి చక్కగా పాడుతూ ఉంటాం. ప్రతి ఆదివారం మనం దేనినైతే ప్రేమతో ప్రభువుకు ఆరోపిస్తూ దానిని శ్రమ పొందిన ఆయన పిల్లలకు దేవుడు తిరిగి తన రెండవ రాకడలో ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావం రెండవ రాకడలో ఆయన వెంబడించిన వారందరికీ ఇస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు దేవుడిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమల ద్వారా మనకు ఘనత లభిస్తుంది. స్టెఫను చూడండి, స్టెఫను కనుక మనం గమనిస్తే హతసాక్షిగా అతడు పరలోకానికి పరమునకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయాలు నిజంగా మరి 3 విషయాలు అపోస్తుల కార్యాల్లో వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని కనుక మనం చూస్తే 7వ అధ్యాయంలో అతడు ఒకటి దేవుని మహిమను చూశాడు. అందులో ఏం చూశాడట? 7వ అధ్యాయము 55వ వచనంలో ఏం రాయబడింది చదవండి ఒకసారి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నాను అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమల ద్వారా ఏం చేశాడు? స్టెఫను హతసాక్షిగా పరలోకానికి వెళ్ళడానికి ముందే చూసేశాడు. ఒకటి ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు. 2 యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాడు. శ్రమలు పొందిన తన పిల్లలను స్వీకరించడానికి యేసు ప్రభువారు అక్కడ నిలిచి ఉండడాన్ని చూశాడు. ఆకాశము తెరవబడ్డం కూడా అతడు చూశాడంటే ఎంతో గొప్ప భాగ్యం. ఓ పక్క నుంచి అతను ఏం చేస్తున్నారు? రాళ్ళు ఇచ్చుకుని కొడుతున్నారు. మరణం చాలా దగ్గరగా ఉంది. మరి కొద్ది క్షణాల్లో అతడు చనిపోబోతున్నాడు. ఆ చనిపోవడానికి ముందు ఆ గొప్ప దర్శనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆ విధంగా శ్రమలు పొందడం, ఆ విధంగా రాళ్లతో కొట్టబడ్డం, ఆ విధంగా కొట్టబడి చంపబడ్డం కూడా అతనికి మేలే జరిగింది. ఎందుకంటే దేవుని మహిమను చూశాడు, కుడి పార్శ్వమందు నిలిచి ఉన్న క్రీస్తుని చూశాడు, నిజమే ఆయన పిల్లల కోసం ఎదురు చూస్తున్న యేసుని చూశాడు. ఆకాశము తెరవబడ్డము ఆయన చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. స్టెఫను విషయంలో భూమి మీద అన్నీ మూయబడ్డాయి, కానీ పరలోకం ఆయన కోసం తెరవబడింది. భూమి మీద స్టెఫను కోసం అన్నీ మూయబడిపోయినాయి, కానీ ఆయన కోసం పరలోకం ఏమైందంట? తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. స్టెఫను క్రీస్తు కోసం మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. అపోస్తుల కాలంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫనే. దేవుని వాక్యంలో శ్రమ పొందిన విశ్వాసులు బంగారముతో వెండితో పోల్చబడ్డారు, కానీ అవిశ్వాసులు శేషంతో పోల్చబడ్డారు. విశ్వాసులు, శ్రమలు పొందిన విశ్వాసులేమో బంగారముతో వెండితో పోల్చబడ్డారట. మరి అవిశ్వాసులు అలా పోల్చబడలేదు. అగ్ని పరీక్షకు శేషం నిలబడుతుందా? నిలబడదు, కరిగిపోతుంది. బంగారం అలా కాదు, ఎంత కాల్చబడితే అంత సౌందర్యం దానికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవాళ చెప్పండి, క్రైస్తవులకి శ్రమలు మంచివేనంటారా? ఎంత మనం అనుకుంటున్నాం, తీసే ప్రభా, ఈ శ్రమ తీసే ప్రభా. వద్దు, వచ్చింది, దాన్ని తట్టుకునే ఓర్పు నాకు ఇవ్వండి, శక్తిని నాకు ఇవ్వండి, బలాన్ని నాకు ఇవ్వండి, ధైర్యాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా అడగచ్చు, నీకు ఇష్టమైతే తొలగించు. ఏమని అడగచ్చు? నీకు ఇష్టమైతే తొలగించు. అయినా నా ఇష్టమో కాదు ప్రభువా, నీ చిత్తమే, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరునుగాక అని చెప్పగలగాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఒకే ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఈ మాట చెప్పండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. అంటే కొంచెం కాలం మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. చెప్పండి, ఈ శ్రమల్ని మనం ఏం చేయాలట? ఈ శ్రమల ద్వారా మనకి ఏముంది? నెంబర్ 1 అభివృద్ధి ఉంది, నెంబర్ 2 సౌందర్యం ఉంది. శ్రమల ద్వారా ఏముంది? మొదటిదేమో అభివృద్ధి, రెండవదేమో సౌందర్యము, మూడవదేమో మేలు. శ్రమల ద్వారా మేలు. నాలుగవదిగా ఓర్పు, శ్రమల ద్వారా ఓర్పు. ఐదవదిగా విధేయత, శ్రమల ద్వారా విధేయత. ఆరవదిగా కుమారుడిగా ఉండే అర్హత, కుమారత్వం. ఏమండి? శ్రమల ద్వారా కుమారుడిగా ఉండే అర్హత. ఏడవది శ్రమల ద్వారా ఘనత. చెప్పండి అందరూ కూడా, ఘనత ఘనత ఘనత. అయితే ఎంతకాలం అండి శ్రమలు అంటే, మనల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట అంటే తర్వాత, కొంచెం కాలం శ్రమలు పొందిన తర్వాత. యోబు గారు కొంతకాలం పొందాడు, తర్వాత రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని శ్రమలు అనుభవించాడు. నిజంగా యోబు గారికి వచ్చిన కష్టాలు, శ్రమలు అన్నీ కాదు, అయినా కానీ ఓర్చుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఓర్చుకున్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు, సహించాడు, నిజంగా మేలు కూడా పొందుకున్నాడు. మరి ఇటువంటి గొప్ప ఆశీర్వాదం శ్రమలలోనే దాగి ఉంది అంటే అతిశయోక్తి లేదు, ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరమో లేదు అని చెప్పి, ప్రియులారా, దేవుని పిల్లరా, ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రమలను విడిచిపెట్టి పారిపోదామా? శ్రమల్లో మనం కూడా మరి అభివృద్ధి ఉందని గ్రహించి
సౌందర్యం ఉందని గ్రహించి, శ్రమల ద్వారా మేలుందని గ్రహించి, ఓర్చుకుంటూ విధేయత చూపిస్తూ ఆయన పిల్లలుగా, అంటే దుర్బీజులుగా కాకుండా తర్ఫీదు పొందిన వారిగా ఉంటూ దేవుడిచ్చే ఆ ఘనత కోసం ఎదురు చూసేవారిగా ఉందామా? దయచేసి ఎదురు చూసేవారిగా ఉందాం. ఈ శ్రమలు నా మేలు కోసమే ఇవి వచ్చినాయి. ఇదిగో ఇంకా నేను క్రీస్తుకు దగ్గర అవడం కోసం వచ్చాయి. ఈ శ్రమల ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాను. ఈ శ్రమల తర్వాత శోధించబడిన మీదట ఇక నాకు జీవకిరీటం ఉంది. నేను సువర్ణంగా మారుతాను. శేషంగా కాదు, మనం ఎలా మారాలా? సువర్ణముగా, బంగారముగా మారాలని దేవదేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దయచేసి మోకరించి ప్రార్థనలో ఏకీభవించమని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటుగా ఎక్కడ వారు అక్కడ మోకరించి తలలో వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ఒకవేళ సహోదరి శ్రమలు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, సహోదరుడా నేను భరించలేని బాధలు నాకు వస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడైండు కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నారట. ఓర్పు సహనాన్ని. ఇదిగో శ్రమలో మనకు ఓర్పు పరీక్షను, మరి పరీక్ష తరువాత గొప్ప విజయము మనకు దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దయచేసి ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, వేదన పడద్దు, దిగులు పడద్దు. మరి శోధించబడిన మీదట దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. శ్రమల తర్వాత పుట్టిన బిడ్డలు, మరి యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలోనే ఎక్కడా లేరని చెప్పి వాక్యంలో రాయబడింది. ఆ గొప్ప ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి నడిపించారు. ఈ సులువు ధ్యాన ఆరాధనలో ఈ 15వ రోజు కూడికను ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించారు. మీకు స్తోత్రాలు అయా. మరి పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు అయా. ఇదిగో తండ్రి, శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదాల కోసం ఎన్నో శ్రేష్టమైన సంగతులు వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు తండ్రి. మీరు నేర్పించిన ఈ శ్రేష్టమైన సందేశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం అయా. శ్రమలలో అభివృద్ధి ఉందని అయా మీ వాక్యం విన్న తర్వాత మేము నమ్ముతున్నాం. శ్రమల ద్వారా సౌందర్యం ఉందని వాక్యం ద్వారా మేము విన్న తర్వాత నమ్ముతూ ఉన్నాం ప్రభా. శ్రమల ద్వారా మేలుందని మేము నమ్ముతున్నాం. శ్రమల ద్వారా ఓర్పు ఉందని నమ్ముతున్నాం. శ్రమల ద్వారా విధేయత కలిగి ఉండాలని అయా మేము నేర్చుకుంటున్నాం ప్రభా. ఇదిగో మీ బిడ్డగా కుమారత్వాన్ని కలిగి ప్రభా, దుర్బీజులుగా కాకుండా అయా మీరు ఇచ్చే ఆ శిక్షలో మేము పాలు పొందుకునేటట్లుగా అయా మేము సిద్ధపడాలని మేము నేర్చుకున్నాం ప్రభా. శ్రమల ద్వారా ఘనత ఉంటుందని అయా, ఆ ఘనత మరి రెండవ రాకల్లో వచ్చినప్పుడు ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి, మీరు సెలవిచ్చిన మెప్పు, మహిమ, ఘనత అయా కలుగుతాయని అయా మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఇదిగో ఎంతమంది అయితే ఆ శ్రమలు తట్టుకోలేకపోతున్నారు, వారికి ఓర్పును, సహనమును, నిరీక్షణను అయా, ధైర్యమును, అంతము వరకు కూడా నిలవబడగలిగే శక్తిని అయ్యా మీరు దయచేయండి. జారిపోకుండా, పడిపోకుండా ఎల్లప్పుడూ మీరే కాపాడండి. ఇదిగో నా శ్రమ, నా దుఃఖం తాచులు తోచబడ్డాయని యోబు గారు చెప్తూ ఉన్నారు అయ్యా. మేము ఎంత భరిస్తామో మీకు తెలుసు, మా బరువు మీకు తెలుసు, మా సహనం మీకు తెలుసు, మా ఓర్పు మీకు తెలుసు. అంతకు మించిన శ్రమ మాకు రానివ్వరని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. ఒకవేళ వచ్చినా తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తానని సెలవిచ్చారు. ఆ ప్రకారంగా ఇదిగో బిడ్డలందరూ కూడా దుర్బీజులుగా కాకుండా తర్ఫీదు పొందిన వారిగా ఉండడానికి శ్రమల ద్వారా మీరు ఎలా అయితే దైవ కుమారుడైండు కూడా విధేయతను నేర్చుకున్నారు, అలాగే మేము కూడా విధేయతను నేర్చుకుని ఇంకా మీకు దగ్గరగా ఉంటూ అయా మీరిచ్చే ఆ మెప్పును, ఘనతను అయా, ఆ యొక్క మహిమను మేము పొందుకునేటట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ఈ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది వర్తమానాలు వింటున్నారో వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించండి.
మీ ఆత్మీయ ఆశీర్వాదాలతో, ఆత్మీయ దీవెనలతో నింపి మీ కృపలో వర్ధలు చేసి మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీ అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. ఆ పరమ తండ్రి మిమ్మల్ని బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు మిమ్ములను సిద్ధపరచునుగాక. ఆమెన్. 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 మీ అందరికీ